అక్రమాస్తులు కాపాడుకునేందుకే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారా? హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ ను దానం నాగేందర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అధికార పార్టీలో ఉన్నామనే ధీమాతోనే బెదిరింపులకు దిగారా? మరి దానం ఎపిసోడ్లో సీఎం రేవంత్ వైఖరి ఎలా ఉండబోతోంది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం అధికార పార్టీలో మరోసారి హాట్ టాపిక్ అయింది. హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలను కొత్తగా ఏర్పాటైన హైడ్రా తొలగించడం పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నట్టు మారింది. నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఏవి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్, గురుబ్రహ్మనగర్లో జీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై, అతని అనుచరులపై డీబీఎం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంపై దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్భంగా హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరానికి అధికారులు వస్తుంటారు, పోతూ ఉంటారు, నేను లోకల్ అంటూ డైలాగులు విసిరారు. రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టుంటారని అన్నారు. నందగిరి హిల్స్, హుడా లేఅవుట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే అక్కడికి వెళ్ళినట్టు చెప్పారు. ప్రజా సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని గుర్తు చేశారు. తనకు కేసులు కొత్తేమీ కాదన్నారు. గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నాపై కేసులు పెట్టారని, నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు పంపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళతానని హెచ్చరించారు. అంతకుముందు ఈ నెల 10వ తేదీన దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. అక్కడ జేఎన్ఎన్ యూఆర్ఎం కింద గతంలో ఇల్లు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలమంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహారీ గోడను నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని, అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో 150 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్, గురుబ్రహ్మనగర్లో ఎక్కువగా గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విషయం వివరిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దానం నాగేందర్ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానం నాగేందర్ అక్రమాస్తులు కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో అనేక చోట్ల భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో భూ కబ్జాలపై కేసీఆర్ చూసి చూడనట్టు వ్యవహరించడంతో దానం నాగేందర్ చెలరేగిపోయారు. నగరంలో 10 కబ్జాలు, 100 కోట్లు అన్నట్టుగా ఆయన వ్యాపారం సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రేవంత్కు దగ్గరయ్యారు. ఆ తర్వాత తన కబ్జా భూములను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. తాజాగా నగరం నడిబొడ్డున దానం చర్యలతో అధికార పార్టీకే నష్టమంటూ గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్ను ఇలాగే వదిలేస్తే పార్టీకి నష్టమంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మరి బీఆర్ఎస్లో ఉన్న దానం నాగేందర్ను ఏరికోరి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ నేతలు వద్దన్నా ఆయనకు సికింద్రాబాద్లో పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ దానం ఓడిపోయారు. అప్పటి నుంచి దానం నాగేందర్ పాత్రను తగ్గించాలని సొంత పార్టీ నేతలే కోరుతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ మరోసారి నోరు జారడంపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా
దానం నాగేందర్ను ముఖ్యమంత్రి రేవంత్ కట్టడి చేస్తారా లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.